శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి పర్యంతం వందే గురు పరంపర. చాలామందికి చాలా కష్టాలు ఉంటాయి. ప్రధానంగా పట్టరాని కష్టాల్లో ఉండి ఏ దారి దొరకక మా దగ్గర మంత్రం కూడా లేదు అని చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. పూర్వజన్మ కర్మ అనేది అతి బలవత్తరమైనటువంటి రూపంలో మనల్ని తీవ్రంగా వేధిస్తూనే ఉంటుంది. ఆ పూర్వజన్మ కర్మ వల్ల మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. ఈ యొక్క కష్టాల్ని పోగొట్టుకోవాలంటే మనకి ప్రధానంగా ఉన్నది రెండే మార్గాలు. ఒకటి వచ్చేపాటికి స్వయంగా మనమే కష్టపడి దేవత యొక్క సాధన ద్వారా అనుగ్రహం ద్వారా కష్టపడి ఆ కష్టాల్ని పోగొట్టుకోవాలి. లేదు అనుకుంటే ఎవరైనా ఉపాసకుల చేత హోమ ప్రయోగాది పూజలు ఇవన్నీ చేయించాలి. ఇవి రెండూ మా వల్ల కాదండి, అటు మేము ఖర్చు పెట్టడానికి ఇష్టపడం, ఇటు మేము సొంతగా కష్టపడి మా యొక్క కర్మని పోగొట్టుకోవడానికి మేము ఇష్టపడం అనుకుంటే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇకపోతే స్వయంగా ఎంత కష్టమైనా పడి మా యొక్క కర్మని మేము పోగొట్టుకుంటాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా అసలు మా దగ్గర మంత్రమే లేదు, కానీ మాకు కష్టాలు ఉన్నాయి, మంత్రం తీసుకోవడానికి ఇప్పుడు మాకు కుదరటం లేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ యొక్క వీడియో ప్రధానంగా చేయటం జరిగింది. మంత్రం తీసుకోకపోవడానికి ఏదో కారణాలు ఉంటాయి. మంత్రం తీసుకోవడం కుదరకు ఏదో కారణాలు ఉంటాయి కదా. ప్రధానంగా మంత్రం లేనప్పటికీ వారి యొక్క కష్టాల నుంచి, వారి యొక్క సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఒక విధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఇప్పుడు చెప్పబోయే విధానాన్ని ప్రధానంగా నేను ప్రయత్నించి దాని యొక్క ఫలితాలను అద్భుతంగా చూడటమే కాకుండా ఇతరుల చేత, అంటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారి చేత చేయించి వారు వాటి ఫలితాల్ని పొందిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయని నేను స్వయంగా చూశాకే ఈ యొక్క విధానాన్ని బహిర్గతం చేస్తున్నాను తప్ప నేనేమి మరో రకమైనటువంటి ఏ ప్రచారాలు చేయటం లేదు. గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఇకపోతే ఆ విధానం కాళికాదేవి అష్టకం లేదా కాలభైరవ స్వామి అష్టకం, ఈ రెండిటిలో ఏదైనా ఒక దాన్ని ప్రధానంగా ఎంచుకున్నాక తలస్నానం చేశాక భైరవాష్టకాన్ని పారాయణ చేసేవారైతే స్వామివారి కనీసం శివుడి చిత్రపటాన్ని దీప ధూప నైవేద్యాలు స్వామివారికి సమర్పించి ఈ యొక్క అష్టకాన్ని పారాయణ చేయడం ప్రారంభించాలి. అలాగే అమ్మవారి యొక్క అష్టకాన్ని పారాయణ చేసేవారు అమ్మవారి చిత్రపటాలు ఏమున్నా పర్వాలేదు, ఆ చిత్రపటానికి దీప ధూప నైవేద్యాలతో సమర్పించాక ఈ యొక్క పారాయణ మొదలుపెట్టాలి. ఈ యొక్క విధానం గణపతిని ఒక 11 లేదా 21 సార్లు మనస్ఫూర్తిగా స్మరించి ఆ తర్వాత గురువు, ప్రధానంగా నేను అడిగితే సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క నామాన్నే 11 సార్లు లేదా 21 సార్లు చేయమంటాను. కాలభైరవ అష్టకాన్ని ప్రధానంగా పారాయణ చేసేవారైతే ముందు కాళికా అష్టకాన్ని ఒకసారి పారాయణ చేయండి. లేదు కాళికాదేవి అష్టకాన్ని మేము ప్రధానంగా పారాయణ చేయాలి అనుకుంటే కాలభైరవ స్వామి వారి అష్టకాన్ని ఒకసారి పారాయణ చేయండి. ఆ తర్వాత ప్రధానంగా ఎంచుకున్నటువంటి అష్టకం ఏదైతే ఉందో దాన్ని 108 సార్లు పారాయణ చేయండి. అయిపోయాక భూసేనం చేయండి. ఇది రోజు మొత్తం మీద ఏ సమయం అయినా పర్వాలేదు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, తెల్లవారుజామున, అర్ధరాత్రి, ఇలా ఏదైనా మీకు కుదిరిన సమయాన్ని ఎంచుకొని చక్కగా ప్రశాంతంగా చేయడానికి ప్రయత్నించండి. మొదట్లో వారం 10 రోజులు అతి భయంకరమైనటువంటి శారీరక శ్రమలాగా అనిపిస్తుంది, కానీ తప్పదు, మనకు ఇంకొక మార్గం లేదు కాబట్టి. కొన్నాళ్ళు ఒక 20 రోజులు 30 రోజులు పోయాక మీకు మీ జీవితంలో మార్పులు మీరే గమనిస్తారు. ఇలా ఒక 40 రోజులు ఏకభుక్తం, భూసేనం, బ్రహ్మచర్యంతో ఈ యొక్క అష్టకాల్ని ప్రతి నిత్యం కూడా పారాయణ చేసుకుంటూ ఉండండి. ఒక 40 రోజులు పోయాక మీ అంతటా మీకే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గం మీకే తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. మీ జీవితం దేవత యొక్క రక్షణలో ఉంది అని మీరే గమనించగలుగుతారు. లేదండి మేము అంత కష్టపడలేము అనుకుంటే కనీసం ఏకభుక్త, భూసేన, బ్రహ్మచర్యాది కార్యక్రమాలు పక్కన పెట్టి ఒక 40 రోజులు ఈ యొక్క అష్టకాల్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మేము అంత కష్టపడలేమండి అనుకుంటే కనీసం 108 సార్లు కాకపోయినా ఒక 21 సార్లు అయినా ప్రయత్నించండి. పిండి కొద్దీ రొట్టె అంటే ఎంత కష్టపడితే అంత శీఘ్రమైన ఫలితాలు ఉంటాయి అని గుర్తుపెట్టు. ఏదైనా సరే మనం ఏదో చదివామన్నట్టు బడా ఏదో పనిలాగా చేసుకుంటూ పోతే ఏ ఉపయోగం ఉండదు. పరిపూర్ణమైనటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. దేవత యందు పరిపూర్ణమైన తల్లి లేదా తండ్రి అనే భావనతో
ఈ యొక్క అష్టకాన్ని నమ్మకంతో పారాయణ చేయాలి. నమ్మకంతో పారాయణ చేశాక వాటి యొక్క ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీరే చెప్తారు. ఇప్పటిదాకా నేను చేసిన ఏ వీడియోని కూడా లైక్ చేయమని గానీ, షేర్ చేయమని గానీ నేను అడగలేదు. కానీ మొదటిసారి అడుగుతున్నాను. దేనికంటే అది నా కోసం కాదు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ యొక్క వీడియోకి బాగా వ్యూస్ ఎక్కువ. దానివల్ల ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఎవరైనా సమస్యల్లో ఉండి మంత్రం లేని వాళ్ళకు మార్గం ఏమీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధానాన్ని ఫాలో అవ్వటం వల్ల వాళ్ళ యొక్క కష్టాలు తీరి బయటపడే అవకాశాలు ఉంటాయి. తద్వారా ఆ పుణ్య ఫలితం మీ ఖాతాలో కూడా పడుతుందని నాకు చెప్పి నా ఉద్దేశం. సిద్ధేశ్వర గురవే నమో నమః.